అవసరపడి ఎవ్వరికి నువ్వు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి. నీకు ఆ యొక్క యోగ్యత, అర్హత లేదు. ఇంట్లో నీకు నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు, అల్లకల్లోలం అయిపోతున్నాడు బతుకంతా. నీకు అంతటి అది దాని కొరకు ప్రత్యేకించబడినటువంటి ఒక యాజకత్వం ఉంది, వాళ్ళు చేస్తారు. ఆ ఆశీర్వాదాన్ని పొందుతాం. మా నాన్న చెప్పాడు నాకు ఈ మాట. మా అమ్మ చనిపోయినప్పుడు నేను వెళ్ళా, నాకు అందలేదు సమాధి కార్యక్రమం. తర్వాత మా నాన్నగారు చెప్పినప్పుడు, మా అన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళా. చనిపోతే వెళ్తా అక్కడికి, అది చూసేసి వచ్చేస్తా. అప్పుడు ఎవరు సమాధి కార్యక్రమం చేస్తారు అని అంటుంటే, ఎందుకు ఎస్ఎన్ గారు ఫాస్టర్గా చేసేస్తంటే మా నాన్న అన్నాడు, ఈ ఇంటికి ఆయన ఫాస్టర్ కాదు, సంఘానికి ఆయన పాస్టర్, కనుక పాస్టర్ని పిలిపించి చేపిద్దాం అని నాతంటే, నేను అదే ఆలోచిస్తున్నాను నాన్నగారు అన్న. ఇంటికి నేను పాస్టర్ని కాదు, ఇంట్లో మూడో వాడిని నేను, అంతవరకే. నా ఇంట్లో పోయి నేను పాస్టర్ని అయిపోయాను, మొహాల మీద ఉన్నానా, మొహాల మీద అందరూ మొహాల మీద నేను ప్రార్థన చేస్తా అంటే నాకు మతిపోయి అట్లా చేసింట. అట్లా చేయకూడదు. నేను ఎవరిని, ఇంటికి ఏమవుతారు, సంఘానికి ఏమవుతారు, నా పిలిపేంటి, నా ప్రత్యేకత ఏమిటి? ఇల్లు పెట్టి ఎంతకాలం అయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాను నేను? ఒక అవగాహన మనకు